గుడ్ ఈవినింగ్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సారీ గైస్, ఇన్ని డేస్ వీడియోస్ చేయడం అసలు కుదరలేదు. వీడియోస్ ఏంటి అసలు పెద్ద ట్రేడ్ చేయడం కూడా నాకు సరిగా వీలు కాలేదు. అన్ఫార్చునేట్లీ నాది పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి, దానివల్ల నేను తిరుగుతూ ఉండే. ట్రేడింగ్ కూడా పెద్ద చేయట్లేదు, ఆన్ అండ్ ఆఫ్ అలా చేస్తూ ఉన్నా. ఎంతో కొంత ప్రాఫిట్ లాస్ ఏదో ఒకటి బుక్ చేసుకొని పక్కకి వెళ్ళిపోతూ ఉన్నాను. బట్ మీన్ వైల్ ఈ గ్యాప్లో చాలామంది మెసేజెస్ చేశారు, ఎలా ఉన్నారు, ఏంది కథ అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. Like it really meant a lot to me at that time. But I'm sorry for upsetting you guys. I'll try my best to make videos on a daily basis from now on. I think my issues are settled now. I think so. But rest will lead to the God. But so ఈ మ్యాటర్లు పక్కన పడేసి మ్యాటర్కి వచ్చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్స్కి చూసినామంటే బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాము ఈరోజు. పాస్ట్ వీక్ చూసుకున్నట్టయితే కంప్లీట్లీ మనకు మార్కెట్ వచ్చేసి అప్ ట్రెండ్లోనే ఉన్నది. ఓకే, లెట్స్ జూమ్ అవుట్ ఎ లిటిల్ బెట్. ఇక్కడ చూసుకోండి, మార్కెట్ వచ్చేసి ఆల్రెడీ క్లియర్గా ఒక డిమాండ్ జోన్లోకి వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళి ఒక మంచి స్వింగ్ హై అయితే వచ్చేసింది. అండ్ దట్టు ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్ మళ్ళీ లిక్విడిటీ స్వీప్ చేసేసి ఇక్కడ నుంచి వెళ్ళి లిక్విడిటీ స్వీప్ చేసేసుకొని మళ్ళీ పైనకి వెళ్తూ ఉన్నది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక వాయిడ్ ఉన్నది ఫిల్ చేయడానికి. అండ్ దట్టు ఇక్కడ ఈక్వల్ హైస్ కూడా ఉన్నాయి. సో మార్కెట్ మళ్ళీ పైనకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ డిమాండ్ జోన్లోకి వచ్చేసి మళ్ళీ మార్కెట్ షిఫ్ట్ చేసుకున్నది. ఇక్కడ దీన్ని చూసుకున్నామనంటే మార్కెట్ క్లియర్గా బుల్లిష్ ట్రెండ్ ఉన్నది. సో నెక్స్ట్ హై ఇది బ్రేక్ చేయాలి. సో ఇది బ్రేక్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇక్కడ నుండి వెళ్ళిపోతుందా లేకపోతే కిందికి వచ్చి వెళ్ళిపోతుందా అనేది మనం చూసుకుందాం. ఇది 1 hour టైం ఫ్రేమ్. హైయర్ టైం ఫ్రేమ్లో ఇలా ఉన్నది. లెట్స్ గెట్ ఇన్ టు ద లోవర్ టైం ఫ్రేమ్. అండ్ ఆల్సో ఈ లోవర్ టైం ఫ్రేమ్లో కూడా చూడండి, ఇక్కడ ఒక వాయిడ్ అయితే ఉన్నది మార్కెట్లో. దీన్ని అయితే మార్కెట్ ఫిల్ చేయాలి. అండ్ ఇక్కడ ఒక ఇండ్యూస్మెంట్ కూడా ఉన్నది మనకి. అండ్ ఈ లిక్విడిటీ జోన్స్ ఏవైతే ఉన్నాయో నేను స్మాలర్ టైం ఫ్రేమ్లో మార్క్ చేసినాయి. లెట్స్ సే 15 minutes or 5 minutes, నాట్ షూర్. బట్ యా, సో ఇన్ 15 minutes మనకి ఇక్కడ క్లియర్గానే అయితే ఇది ఉన్నది. ఈ జోన్ని మార్కెట్ ఆల్రెడీ రెస్పెక్ట్ చేసి పైనకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ రెస్పెక్ట్ చేసింది, పైనకి అయింది. బట్ ఇక్కడ నుండి చూసుకుంటూ అయితే మార్కెట్ డిక్లైన్ చేసుకుంటూ వస్తుంది కిందికి కదా. నా వ్యూ అయితే నేనేమనుకున్నా అంటే మేబీ ఇక్కడ నుంచి వెళ్ళి మార్కెట్ మళ్ళీ ఇలా వెళ్ళేసి ఈ లిక్విడిటీ ఏదైతే ఉందో ఈ లిక్విడిటీని తీసేసి ఇక్కడికి వచ్చేసి ఒక చిన్న బౌన్స్ ఇచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి మార్కెట్ ఇలా వెళ్తుంది అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. బట్ మేబీ సపోజ్ ఇక్కడ దాకా కూడా రాకుండా మనకి ఇంకొక ప్రాబబిలిటీ కూడా ఉన్నది. మేబీ ఇప్పుడు ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ వరకు వచ్చేసి ప్రాబబ్లీ ఇది ఇక్కడ నుంచి వెళ్ళి ఇలా కూడా వెళ్ళవచ్చు. అది కూడా ఒక ప్రాబబిలిటీయే. బట్ కమింగ్ డేస్లో మనకైతే ఇది జరగవచ్చు. రేపటి మార్కెట్ నేనైతే ఇది అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇలా పైనకి వెళ్ళేసి మళ్ళీ కిందికి వచ్చేసి మేబీ దీన్ని రెస్పెక్ట్ చేసేసి చేయవచ్చు. లేకపోతే ఈ మొత్తం లిక్విడిటీని, ఎంటర్ లిక్విడిటీని ఇక్కడ మనకి ఇది ఉంది కాబట్టి తీసేసి, అండ్ ఇక్కడ వాయిడ్ కూడా ఉంది కాబట్టి దీన్ని ఫిల్ చేయడానికి మార్కెట్ కిందికి వచ్చేసి ఇది 1 hour జోన్, మనకు డిమాండ్ జోన్. మేబీ ఇక్కడ వరకు వచ్చేది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మంచి ఫేర్ వాల్యూ గ్యాప్ కూడా ఉన్నది ఇక్కడ మార్కెట్ ఫిల్ చేయడానికి. సో ఇది ఒక మంచి ప్రాబబిలిటీ జోన్ మనకి మార్కెట్ పైనకి పోవాలి అని అనుకుంటే. సో ఇలా అయితే జరుగుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు 4x చార్ట్స్. అండ్ ఫర్ దోస్ హూ కాంట్ స్పీక్ తెలుగు, market is clearly in bullish trend, okay? And if you see in 1 hour time frame, market is continuously respecting the demand zones, and right now it has already broken the previous swing high or lower high, and it created a good market structure shift. So right now I am expecting the market to come down a little bit and fill these zones and take out this liquidity and enter this zone and move upside. That's what I am expecting for tomorrow.
and I'm not sure, or I don't think that entire movement will happen in one day in Bank Nifty, but we never know. But that is my view. It might uh, take out this liquidity, fall a little bit, and then a retracement after taking out this liquidity and filling this void, and then it might come until this zone, because we have a clear fair value gap, and also this is unmitigated. This entire order block is unmitigated. So if the market wants to go further up, this would be a better place to buy. So let's get into other charts, which is what GBP USD. Okay. See. See. Yeah. Right now, if you could see, market entered into this 4-hour demand zone. Okay. And as soon as it entered into this demand zone, we saw a good buying power. Okay. And after that, right now, I am expecting a market to retrace to this order block and then break this previous high. That's what I'm expecting, or probably what we might see this thing. It might fill this area or this supply zone. It might fall a little bit, and then it might go further up. That is what I'm expecting for GU this whole week. If you want to mark these zones, you can clearly get into this 1 hour time frame, and if you could see this is my area. I will be looking for buys in this zone, because we have a clear liquidity resting here and also an unmitigated order block. So probably we can look for buys from here itself, not anywhere here. And gold, if you look at gold, see, first of all, gold is continuously breaking all-time high every now and then. Like, you go to pace, and by the time you come back, it is making another high. పిచ్చ క్రేజీగా పోతూ ఉంది. దీని దరిద్రం ఏందో నాకు అర్థం కావట్లా. బంగారం కొనుక్కున్న వాళ్ళు అయితే హ్యాపీ అనుకుంటా. ఒకవేళ గోల్డ్ మళ్ళీ నాకు తెలిసినంత వరకు అయితే ఇది మళ్ళీ దిక్కుమాలిన ముచ్చట, మళ్ళీ ఇంకో హై ఫామ్ చేస్తుంది కావచ్చు అనిపిస్తుంది. అండ్ ఎనీవే వీ హ్యావ్ వాట్ 5th రోజు ఆ దిక్కుమల్ల వాళ్ళని యూఎస్లో ఏమంటారు, ఎలక్షన్స్ ఏదో ఒకటి ఉన్నది కదా. సారీ, దిక్కుమల్ల అన్నది మళ్ళీ కూడా అఫెండ్ అయిపోయినంటే ఐఎమ్ రియలీ సారీ. అదేదో ఊతపదంలాగా అయిపోయింది నాకు. సో యూఎస్ ఎలక్షన్ బట్టి, ఈ వీక్లో యూఎస్ ఎలక్షన్ ఉంది కాబట్టి దాని రిజల్ట్ని బట్టి మేబీ మార్కెట్ ఏమైనా కొంచెం చేంజ్ ఉండొచ్చు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద కరెన్సీ పేర్స్ మనం ట్రేడ్ చేసేది అయితే, అట్లీస్ట్ నేను ట్రేడ్ చేసేది అయితే యూఎస్ డాలర్తో కంపారిజన్లో ఉంటాయి. సో ఆబ్వియస్లీ యూఎస్లో అంత పెద్ద ఎలక్షన్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మార్కెట్ రియాక్ట్ అవుతుంది. దాన్ని బట్టి మనం చూద్దాం. దేవుని వల్ల బంగారం రేటు తగ్గితే చాలా బాగుంటుంది. పెళ్ళిళ్ళ సీజన్ కదా, హ్యాపీగా ఉండొచ్చు. సో నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను ఒకవేళ గోల్డ్ ట్రేడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ నుంచి అయితే నేను బై చేసుకోవచ్చు. ఈరోజు మార్కెట్ నైట్ 12:30కి ఓపెన్ అయితే, నైట్ హోల్స్ ఉంటారు కదా, ఎవరికైనా నిద్ర రాకపోతే మూసుకొని బై చేసుకోండి ఇక్కడ నుంచి వెళ్ళి. అఫ్కోర్స్ కన్ఫర్మేషన్స్ చూసుకోండి, బట్ ఇదైతే బయింగ్ చేయడానికి మంచి ఏరియా. ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే క్లియర్గా ఈ ఎంటైర్ దిక్కుమల్ల లిక్విడిటీ ఏదైతే ఫామ్ చేసిందో మొత్తం తీసి పారదైపోయింది. సో ఇక్కడ నుంచి వెళ్ళి బై చేసుకుంటే హ్యాపీ, ఎందుకంటే ఆల్రెడీ లిక్విడిటీ మొత్తం వెళ్ళిపోయింది కాబట్టి కొంచెం మంచి మూమెంట్ వస్తుంది ఇప్పుడు. సో ఇది ఫోర్కాస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ గైస్. ఇది ఒకటి ఉంది కదా, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అయ్యా. థ్యాంక్ యూ.